పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ టెంపరరీ టౌన్షిప్లో ఉన్న ఆకాశవాణి రీలే కేంద్రం ఆధ్వర్యంలో ఎఫ్ఎం రేడియో కేంద్రాన్ని వర్చువల్ పద్ధతిలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఉదయం 10:30 ప్రధాని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం దేశవ్యాప్తంగా 91 కేంద్రాలను ఆయన ప్రారంభించగా ఇందులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 4 ఎఫ్ఎం కేంద్రాలు ఉన్నాయి. ఈ సందర్భంగా రామగుండం టెంపరరీ టౌన్షిప్లోని రేడియో ఆకాశవాణి రీలే కేంద్రంలో డైరెక్టర్ మణి మంజరీదేవి, జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, బీజేపీ శ్రేణులతో పాటు ఆకాశవాణి సిబ్బంది పాల్గొన్నారు. धन्यवाद आदरणीय प्रधानमंत्री जी। अब मैं आपसे निवेदन करता हूं कि आप मार्गदर्शन भाषण कर हमारा उत्साहवर्धन। एफएम सर्विस का एक्सपेंशन ऑल इंडिया एफएम बनने की दिशा में एक बड़ा और महत्वपूर्ण कदम है। हमने लगा कि हम मुझे बच्चे से 2 साल बड़े थे और हमारे टीचर ने, हमारे माँ बाप ये समझे थे कि हमारे पास जायदाद है, जमीन खुली है, हम बच्चे को नहीं पढ़ाएंगे, इसके लिए हम 2 साल मिले। इसके अलावा एफएम की जो इंफोटेनमेंट वैल्यू है वो तो होगी, बात रेडियो और एफएम की होती है। तो हम जिस पीढ़ी के सबका रिश्ता एक भावुक श्रोता का भी है, और मेरे लिए तो ये भी खुशी है कि मेरा रिश्ता एक होस्ट का भी बन गया। अभी कुछ दिन बाद ही मन की बात का ये अनुभव से इस तरह का भावनात्मक जुड़ा केवल रेडियो से रिले स्टेशन में मन की थ्रू आउट द कंट्री ఒక 91 స్టేషన్స్ ని గవర్నమెంట్ ప్రధానమంత్రి గారికి వాళ్ళ వర్చువల్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దాని భాగంగా మన తెలంగాణలో ఒక 4 స్టేషన్స్ వీ హ్యావ్ రిసీవ్. దాంట్లోనే మన పెద్దపల్లి జిల్లాకి సంబంధించి రామగుండంలో ఒక రిలే స్టేషన్ విచ్ కవర్స్ ఆల్మోస్ట్ 20 కిలోమీటర్స్ ఆఫ్ ఆర్ డిస్ట్రిక్ట్ ఒక రిలే స్టేషన్ ప్రారంభించుకోవడం జరిగింది. అండ్ ఈ ఇనాగ్రేషన్ ప్రధానమంత్రి గారి ద్వారా ఒక వర్చువల్ మోడ్లో వీ హ్యావ్ గాటెడ్ దట్. ఆల్ ఇండియా రేడియో టీమ్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఈ రిలే స్టేషన్ని ప్రారంభించి విల్ బీ కంటిన్యూ. సో మై బెస్ట్ విషెస్ టు ది ఆల్ ఇండియా రేడియో టీమ్. థ్యాంక్ యూ. సో మనందరికీ తెలుసండి ఈరోజు 91 స్టేషన్స్ ఒకేసారి ఎఫ్ఎం స్మాల్ అంటే ఇవి 100 వాట్ కెపాసిటీతో రిలే స్టేషన్స్ ఒకేసారి వర్చువల్ పద్ధతిలో మోడీజీ ద్వారా ఇనాగ్రేట్ చేయబడ్డాయి. కరెక్ట్గా 10:29 ఐఎన్బి మినిస్టర్ తుది పలుకులతో మోడీ గారు ఇనాగ్రేట్ చేసేశారు. సో ఆయన స్పీచ్ కూడా మనం అందరం విన్నాం ఇంతవరకు. సో ఆయన ఉద్దేశం ఏంటంటే అన్ని ప్లేసులకు మన ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్స్ వినాలని. ఎందుకంటే మన అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి మనం ఆల్ ఇండియా రేడియో అంటే చాలా ఇష్టపడతాం. అంటే విజ్ఞానానికి కానీ వినోదానికి కానీ ఎలాంటి ప్రోగ్రామ్స్ అయినా అన్ని మిక్స్డ్గా ఉంటాయి. అన్నిట్లో కూడా మన మంచి దీంట్లో అంటే ఆనందించాము, విన్నాము. కానీ ఈ మధ్యకాలంలో మనకు కొంచెం ఈ స్టేషన్స్ అన్ని వైండప్ అవ్వడము అలా జరుగుతున్న టైంలో మోడీ గారు ఒక మంచి డిసిషన్ తీసుకున్నారు. ఈ ఆల్ ఇండియా రేడియోను ప్రతి ఒక్క చిన్న మారుమూరు గ్రామానికి కూడా అందాలన్న ఒక మంచి ఉద్దేశంతో 91 స్టేషన్స్ను ఒకే రోజు వర్చువల్ పద్ధతిలో ఇనాగ్రేట్ చేశారు. దానికి మనం కూడా ఒక విట్నెస్. అంటే మనకు కూడా ఈరోజు మన స్టేషన్ కూడా ఆన్ అయింది. ఈ రామగుండం ప్రజలు కూడా ఈ యొక్క ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్స్ని విని ఆనందిస్తూ మమ్మల్ని ఇంకా ఆదరించాలని కోరుకుంటున్నాను. రామగుండం నియోజక ప్రజలకు శుభాకాంక్షలు. ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశంలో 91 ఎఫ్ఎం రేడియో స్టేషన్స్ను ఈరోజు 10:39 ప్రారంభించడం జరిగింది. దాంట్లో తెలంగాణలో వచ్చే 4 రేడియో స్టేషన్స్ కూడా రామగుండం కూడా రావడానికి మరి నరేంద్ర మోడీ గారికి రామగుండం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనందరం ఒకప్పుడు టీవీలు రాకముందు రేడియోని చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎట్లాగైతే టీవీలు వచ్చిన తర్వాత ఈ రేడియోలు దూరం అయిపోయినాయి.
కానీ టీవీ ద్వారా ఏం జరుగుతుందంటే మనం ఒక దగ్గర కూర్చొని చూడాల్సిందే. మన ధ్యానం అంతా టీవీ మీద కానీ సెల్ ఫోన్ మీద కానీ ఎక్కడో ధ్యానం ఉంటే తప్ప మనం దాన్ని పూర్తిగా వినలేము. దాంతో చాలా టైం మనకు పోతుంది. కానీ ఎఫ్ఎం రేడియో ద్వారా మనం పని చేస్తూ మనం సమాచారాన్ని తెలుసుకొని ఎంజాయ్ చేసే అవకాశం మనకు ఉంటుంది కనుక మళ్ళీ ఒకసారి రేడియోస్ ఈ మధ్యన సెల్ ఫోన్స్ వచ్చినప్పటి నుంచి ఇది మళ్ళీ పాపులారిటీ పెరిగింది. అది గ్రహించిన నరేంద్ర మోడీ గారు ఏ రకంగానైతే టీవీ ద్వారా మన్ కీ బాత్ ద్వారా ప్రజలందరికీ చాలా దగ్గరగా చేరువై ఇన్ఫర్మేషన్ వెంటనే ఆయన ఏం కావాలని చెప్తున్నారో అదేవిధంగా ఈ ఎఫ్ఎం రేడియోస్ ద్వారా ప్రతి 20 కిలోమీటర్లు ఓవర్లాప్ ప్రతి టౌన్స్లో ఇది ముందుగా వచ్చేస్తుంది కనుక 100.1 మెగాహెర్ట్జ్ లోపల ఈ ఎఫ్ఎం రేడియోని మనం వినొచ్చు. దీంట్లో వినోదము, విజ్ఞానము, వ్యవసాయ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎన్నో విషయాలు మనం వెంటనే తెలుసుకునే అవకాశం ఉంది కనుక రామగుండం ప్రజలందరూ కూడా దీన్ని పూర్తిగా ఎంజాయ్ చేయాలని తెలియజేసుకుంటూ సెలవుకున్నాను. భారత్ మాతాకి జై.